భోజనం తిన్నాను, అన్నం తినడానికి అక్కడ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది భోజనశాల, అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టారు టూరిస్ట్ చూడాలని. అక్కడ రెండు పక్కల ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, మధ్యలో కెనాల్, రెండు పక్కల కూర్చొని భోజనం తర్వాత కెనాల్ నీళ్ళు వేసి కడిగాకి ప్లేస్ అలా ఉంది. ఇది చూసేకి ఇక్కడ పెట్టినారు. సౌండ్ వినిపిస్తాను చూడండి, మ్యూజిక్ వస్తుంది. ఇదంతా కాలం సిస్టమ్ పెట్టుకోవాలి దీనికి, ఇది మిక్స్ చేసేదానికి. ఇక్కడ పేపర్ ప్లేట్ మోడల్, ఈ భోజన తట్టాలు. విజయనగర కాలంలో ఈ ఐరన్ పైప్ ప్లాస్టిక్ లేదు కాబట్టి రాళ్ళ కాలు తీసుకొని వాటర్ వచ్చేదానికి. మోటార్ పంపు లేదు కదా, హైట్ నుంచి వాటర్ వస్తే డౌన్ సిస్టమ్ అయిపోతుంది. లాక్ సిస్టమ్ గానీ ఉంటుంది బ్రో, వాటర్ డివైడ్ చేస్తానికి వాటర్ కావాలా వన్ చేసేకి ఓపెన్ ఇక్కడ డోర్ ఇస్తే ఇక్కడ రాజుగారు దసరా పండుగ తర్వాత లాట్ చేసి ఓన్లీ అట్లా ఆయమ్మ కూర్చున్నా కదా రంగులు కలిపి ఒకటే రాళ్ళు ఇచ్చేస్తారు. 1981లో దొరికింది. దానికి ముందు మొత్తం లోపల క్లోజ్ ఉంటాను. ఇది మేకప్ రూమ్, రాణి గారు డాన్స్ ఆడతారు కదా, జనాలు మేకప్ రూమ్ రాణి గారు అక్కడ ఉంటుంది. ఇది నాట్యశాల. ట్యాంక్ మీద వాటర్ వెళ్ళిన తర్వాత అన్ని ఇదంతా మట్టిలో ఊడిపోయింది మేడం. ఇదంతా మార్కెట్ అరబ్ కంట్రీ వాళ్ళు గొర్రెలు తీసుకొని విజయనగరంకి వస్తున్నారు. ఆడవాళ్ళు లేడీస్ వచ్చి గొర్రెలు తీసుకొని విజయనగరంకి వస్తుంది. అరబ్ డ్రెస్ చూడండి ఎలా ఉంది డ్రెస్, సిస్టమ్ డ్రెస్. ఇదంతా ఆంటింగ్ చేసేదాన్ని. ఇక్కడ పంది కొడుతున్నారు, కొట్టిన తర్వాత లేడీస్ ఎత్తుకొని పోయేది. ఇక్కడ ఉంది మ్యాప్ చూపిస్తాను. లేడీస్ కుస్తీ ఆడేదానికి, కుస్తీ ఆడడానికి భరతనాట్యం ఫేమస్. ఆ కాలంలో కాలు నెత్తి మీద బొట్ట పెడితే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేదానికి. ఇక్కడంతా డాన్సర్ టీచర్స్ ఒకటే కాలు మీద డాన్స్ చేసి సెకండ్ ప్రైజ్. ఈ కాలు ఇక్కడ తిరగాలంటే యోగా చేస్తారు. యోగా చేస్తే కాలు తిరగచ్చు. ఈ దీంట్లో డెకరేషన్ చేయాలంటే ఇప్పుడు జీరాబల్ ఎల్ఈడి బల్బ్ పైన ఉంది. ఇప్పుడు జీరాబల్ కరెంట్ లేదు కదా, దానికోసం ఏం చేస్తారు, ఉక్కు చేస్తారు. ఉక్కు పెడితే డైమండ్ ఉక్కు, డైమండ్ అది వజ్రాలు పెడితే దీపం పెట్టుకుని నిలబడతారు కదా, రిఫ్లెక్షన్ లైటింగ్స్ మెరుస్తుంది. ఇది డాన్సింగ్ ఎంటర్టైన్మెంట్. ఇదంతా గర్భవతి మహిళ. అప్పుడు టైంలో ఫోటో లేదు కాబట్టి ఇక్కడ పంది ఎత్తుకుపోతున్నారు. తెల్లి కూతురికి ఇలాగ ఎత్తుకుపోతారు ఇండియన్ కల్చర్. దీని మీద సామాన్ వేస్తున్నారు. టెంట్ డే టైంలో ప్రైజ్ సెరమనీ ఇవ్వాలంటే డాన్సింగ్ డే టైంలో ప్రైజ్ సెరమనీ అంటే వర్షం పడుతుంది, ఇది ఎండ పడుతుందని టెంట్ కట్టేదానికి సామిన్ వేస్తారు పైకి. సామిన్ వేసేదానికి ఒకటి కోతి కనిపిస్తుంది, ఒకటి ముసల కనిపిస్తుంది. దీంట్లో 2-in-1 చిత్రకళ చేస్తారు. ఎలాగ డాన్స్ ఆడతారని ఫోటోగ్రఫీ, కోలాటము, భరతనాట్యాలు. ఆడియన్స్ ప్లేస్ అదంతా కడప మేడం. మహానవమి దిబ్బ, దసరా దిబ్బ అని విజయదశమి కాలంలో ఇక్కడ దసరా పండుగ జరిగేది. ఎందుకంటే అక్కడ 64 పిల్లర్స్ మంటపం, అలాగే 64 సారి గెలిచినారు కృష్ణదేవరాయలు. దానికోసం పిల్లర్స్ కూర్చోబెట్టి ఒక మంటపం చేసి నవరాత్రి జరిగేదానికి అక్కడ. ఈ జనాలను వస్తారని ఇది క్వార్టర్స్. అప్పుడు 43 బిల్డింగ్స్, రెస్ట్ రూమ్ 43 ఉన్నాయి. 43 బిల్డింగ్స్. ఆ జనాలు క్వార్టర్ కావాలని కమలాపూర్ చెరువు నుంచి అక్కడ స్టోన్ పైప్ లైన్ పానీ వాటర్ వచ్చేదానికి. కమలాపురం కడప వాటర్ ఇక్కడికి వచ్చేది. కమలాపూర్ కర్ణాటక, కమలాపూర్ ఉంది ఇక్కడ కర్ణాటక. ఓకే, మాకు కూడా ఉంది కమలాపూర్. చెప్తారా ఆంధ్ర బాగా వినిపిస్తుంది. టెంపుల్ బెల్ గా సౌండ్ వినిపిస్తుంది.
ఇదింటే రహస్య మందిరం, రాజా మందిరం ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాము. లోపలికి వెళ్ళొచ్చు మేడం ఒకరు. ఓకే. పోవచ్చు. రామకృష్ణ, తిమ్మరస, మహామంత్రి, తెలంగాణ కృష్ణదేవరాయ అన్నీ మాట్లాడే స్థలం ఇది. అప్పుడంటే 4 పిల్లర్స్ ఉన్నట్లు కాలమ్స్ కనిపిస్తుంది. లోపల ఏమేమి మాట్లాడితే బయటకి ఎత్తిపడదు. 1988లో డిగ్గింగ్ చేస్తే రేషియో డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు బయటికి పడింది. న్యాచురల్ ప్లేస్ అంతా ఎలాంటిది ఇప్పుడు కట్టిన డిపార్ట్మెంట్ వాళ్ళు. లోపల దానికి దానికి ఎంట్రన్స్ ఉంది, పోవచ్చు. అవును మేడం, అమ్మ ఒకటి హైట్ ఉంది ఎందుకంటే బ్రేక్ సిస్టమ్ దిగ మీరు